వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రానికి చేరుకోబోతున్నారు. పొగాకు రైతులు భారీగా జగన్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు వస్తూ ఉన్నారు. కనీస ధర కూడా తమకు దక్కడం లేదంటున్న పొగాకు రైతుల ఆవేదనపై మా ప్రతినిధి భార్గవ్ దేవరపల్లి వేలం కేంద్రం నుంచి మరింత సమాచారం అందిస్తారు. కనీస ధర కోసం పొగాకు రైతులు గత కొద్ది నెలలుగా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం దేవరపల్లిలో పొగాకు రైతు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటండి ఈరోజు పొగాకు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. 50,000 రుణం కూడా ప్రకటించింది. ఎలా సరిపోతుందా? ఏమండి 50,000 రూపాయలు రుణం అంటే లాస్ట్ ఇయర్ 455 రూపాయలు పొగాకు అమ్మింది టాప్ రేటు. ఇవాళ అదే పొగాకు 150 రూపాయలకు తీసుకొచ్చారు. తీసుకొచ్చేస్తే రైతు 455 రూపాయలు ఎక్కడ, 150 రూపాయలు ఎక్కడ. ఈ రోజు దయనీయ పరిస్థితి అంటే ఇదేనండి. ఈ సంవత్సరమే, గతంలో ఎప్పుడు కూడా ఏనాడు ఎంత ఆర్థిక పరిస్థితులు కూడా పొగాకు రేటు ఈ రకంగా దిగజారిపోలేదు. గత సంవత్సరం మించి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా పెంచి కొనేవారే తప్ప ఈ రోజు సకానికి సగం కూడా కాకుండా 2 వంతులు తగ్గిపోయింది రేటు. 455 రూపాయలు ఎక్కడ, 150 రూపాయలు ఎక్కడ. అదే పొగాకుని 450 రూపాయలు కొనేశారు. ఈ రోజున అదే పొగాకుని 150 రూపాయలు కొంటున్నారు. ఏదో బ్రైట్ 270 రూపాయలు కొంటున్నారు, కానీ అది చాలా తప్పు, చాలా అరుదది. అది ఎన్ని కొంటున్నారండి? 100కి 5,000 6,000 కొంటున్నారు. ఉన్నదంతా 150 రూపాయలు కొంటున్నారు. 150 రూపాయలు కొంటే రైతు ఏమైపోతాడు? ఈ రోజుని 450 రూపాయల రేట్లో వ్యవసాయం చేసిన రైతు 450 రూపాయలకి 10 రూపాయలు ఇంచో మించో ఇవ్వాలి తప్ప మార్కెట్ మరీ దారుణంగా, ఇంత దారుణంగా దిగజార్చేసి ఇలా 150 రూపాయలు కొంటే రైతు ఏమైపోతాడు? ఇవాళ ఆత్మహత్య చేసుకుంటాం తప్ప వేరే దారి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు పెంచిన వంక మీద టొబాకో బోర్డులు, కంపెనీ వాళ్ళు ఇవాళ రైతుని సర్వనాశనం చేశారు. నిజంగా లేదు, వాళ్ళు కూర్చోబెట్టి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారితో మాట్లాడి వీళ్ళు ఆ ట్యాక్సులు తగ్గించలేని పరిస్థితిలో వీళ్ళు ఈ రోజు రైతుని ఏం చేద్దామని ఇవాళ రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారు? రైతాంగం ఏమైపోద్ది? సర్వనాశనం అయిపోద్ది వ్యవస్థ. చూడండి, ఇంకా అంటే ఇప్పుడు పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉంది? దిగుబడి పెరిగింది, అలాగే మద్దతు ధర తగ్గిపోయింది. పెట్టుబడి రైతు ఆశాజీవి. దిగుబడి పెరిగిందంటే కష్టపడి పండించబట్టే ఏదో 4 క్వింటాలు పండింది పోవాకు. ఇవాళ ఎరువులు 1,500 ఉండే ఎరువు ఇవాళ 2,500 అయింది. ఎంత దారుణం అంటే వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా కనిపించలేదు. ఎరువులు చూస్తే అలా పెరిగిపోతున్నాయి, పొగాకు చూస్తే ఇలా తగ్గిపోయింది. రైతు అలా ఏమైపోతాడు? సర్వనాశనం అయిపోతున్నాడు రైతు. ఈ రోజుకైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి కంపెనీ వాళ్ళు పిలిపించి ఏదైనా చేస్తే తప్ప రైతులు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు నిండా రైతులకి పరిస్థితి తెలుసుకోవడం కోసం రేపు పొద్దున్న తన ఏమైనా చేయగలిగితే శాతం జగన్మోహన్ రెడ్డి కూడా వస్తుంటే వీళ్ళు ఎన్నో రకాల ఆంక్షలు పెడుతున్నారు. రైతులు రోడ్ల మీద కూర్చున్నారు. ఇవాళ ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఇంకా కొంటారేమో, ఇంకా కొంటారో ఆశతో ఎదురు వస్తున్నారు ఇక్కడ రైతులు. లేకపోతే వీళ్ళు రోడ్డు ఎక్కేస్తారు. రోడ్డు ఎక్కినా చేయగలిగింది ఏం కనిపించలేదు. వీళ్ళు పోలీసు వ్యవస్థ పెట్టి వీళ్ళు అందరిని అణిచివేస్తున్నారు. మరి స్టేట్ గవర్నమెంట్ మరి నిద్రపోతున్నారో ఏం చేస్తున్నారో రైతుల గురించి అసలు ఏ రకంగా పట్టించుకోలేదు. పూర్తిగా సర్వనాశనం చేశారు. చెప్పారంటే ఒక బ్యారెన్కు ఎంత పెట్టుబడి అవుతుంది? ఇప్పుడున్నటువంటి వస్తున్న ధరతో ఎంత నష్టం జరుగుతుంది? బ్యారెన్ కంటేనండి సుమారు దానికి ఎలగట్టలేమండి 5 లక్షలు. ఇప్పుడున్నటువంటి వస్తున్న ధరతో రైతుకి ఎకరానికి ఎంత నష్టం వస్తుంది? ఎకరానికి ఎంత అయితే చాలా నష్టం వస్తుంది. అంచనా కూడా చెప్పలేమండి. మీరు 450 రూపాయల రేటు మీద వ్యవసాయం చేసామండి. ఈ రోజు 250, 260 చేసి కొంటున్నారండి. చాలా నష్టం వస్తుందండి. మెట్ట ప్రాంతాల్లో కానీ ఏజెన్సీలు కానీ ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారు కదా, ఎలా ఉంది ఈ రోజు వాళ్ళ పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. చాలా ఆత్మహత్య చేసుకుంటారండి. ఇదే మార్కెట్ అయితే రైతులు చాలా దారుణంగా ఉంటుందండి. ఇదే మార్కెట్ ఇది కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతేనండి చాలా దారుణంగా ఉంటుంది. ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు? గతంలో ఎప్పుడన్నా ఇంత దారుణమైనటువంటి ధర పడిపోవడం గతంలో ఎప్పుడూ లేదండి. ఏంటంటే సీజన్ అండి, మేము 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇంత దారుణంగా ఎప్పుడు లేదండి. మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు మీరు పొగాకు? మా జంగారెడ్డి అండి. చాలా దారుణంగా వస్తుంది, దారుణంగా ఉందండి. పొగాకు కూడా ఏం కట్టలేదండి. 50,000 మాట ఉత్తమ 50 అండి. ఒక బేరకు 10 లక్షలు అవుతుంది మాకండి. ఎకరానికి 3 లక్షలు అవుతుందండి. ఎకరం 3 అవుతుందండి. కేజీకి తయారు చేయాలంటే 315 రూపాయల దాకా ఖర్చు అవుతుంది మాకు. ఇచ్చేదండి 150 రూపాయలు అండి. ఈ 160 వచ్చేసిందండి. ఇవాళ చాలా దారుణంగా పరిస్థితి అండి. అలాగే కనీసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదండి ఎవరికండి. కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? కౌలు అయితే చాలా దారుణంగా ఉందండి. కౌలు అయితే ఆత్మహత్య అండి, ఏం లేదండి. అలాగే ఆత్మహత్య అండి. కౌలు 1 లక్ష రూపాయలు కౌలు చూడండి. నేను 150 పెడతాను. ప్రతి రైతు ఆశపడి కౌలుకి పెంచారండి. ఆ కౌలు చేయండి. ఇవాళ ఒకేసారి పడిపోతాలో
చాలా దారుణంగా ఉందండి. కనీసం ముందు చెప్పిన ఇది ఈ పోక ఎక్కువైపోతుందన్నా రైతు మానేసిందండి. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అండి వాళ్ళ. అంటే గతంలో 450 రూపాయలు ధర వెళ్ళిపోవడంతో మంచి ధర వస్తుంది కదా అని చెప్పి కౌలు ఎక్కువైనా సరే భూమిని లీజుకు తీసుకొని రైతులు సాగు చేశారు. కానీ ఈ రోజు 150 నుంచి 200 రూపాయలు రావడమే గగనంగా మారింది. 400 రూపాయలు 450 రూపాయలు ఎక్కడ, ఈ రోజు 150 200 రూపాయలు ఎక్కడ. ఖచ్చితంగా తాము నష్టపోతున్నాం, 50,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఆ సాయం ఏమాత్రం కూడా తమకు సరిపోదంటూ కూడా ఈ రోజు పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ దేవరపల్లి నుంచి.